హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ డే ఇన్ థాయిలాండ్. సో ఇది వచ్చేసి మేమున్న ఎయిర్బిఎన్బి అనమాట. దానిలో ఇది ఒక కిచెన్. ఈ కిచెన్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ కొన్ని హెర్బల్ టీస్ లాగా ఉంచేశారు. అండ్ అక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ స్పైసెస్ మేము ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళినవి. అండ్ దెన్ అక్కడ కొంచెం క్రాకరీ అంతా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఇచ్చేశారు. ఈ ట్రిప్లో అయితే మేము చాలా మటుకు ఎంటీఆర్ రెడీ టు ఈట్ లైక్ రెడీ టు ప్రిపేర్ ఉప్మాస్ ఉంటాయి కదా, అవి తీసుకువెళ్ళాము. ఉప్మా, పోహా ఇట్లాంటివి. సో జస్ట్ కొంచెం వాటర్ హీట్ చేసేసుకుని అది మనం ఆ వాటర్లో ఆ ప్యాక్లో ఉన్న ఉప్మా ఆర్ పోహా వేసేసి ఒక 5 minutes మూత పెట్టేసి ఉంచితే అది రెడీ అయిపోతుంది కదా. సో అట్లా తీసుకెళ్ళాము. అండ్ ఇది బ్యూటిఫుల్ పెయింటింగ్ మా ఎయిర్బిఎన్బిలో బాగా నచ్చి క్యాప్చర్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఎయిర్బిఎన్బి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో ఇది ఆఫీస్ రూమ్. సో అక్కడ మనం చెక్అవుట్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఎవరు ఉండరు. అక్కడ బాస్కెట్లా ఉంటుంది, దానిలో కీస్ పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు మన లగేజ్ తీసుకుని. సో మేము ఈరోజు అయితే వాట్ 4కి వెళ్ళాము. రిక్లైనింగ్ బుద్ధ ఉంటుంది కదా, సో అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాము. యాజ్ యూజువల్ మేము బోల్ట్ క్యాబే మళ్ళీ బుక్ చేసుకున్నాము. బోల్ట్ అండ్ గ్రాబ్ రెండు ఉంటాయి. బోల్ట్ కొంచెం చీపర్ అనమాట కంపేర్ టు గ్రాబ్. మేము చాలా త్వరగా స్టార్ట్ అయిపోయాము. సో వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ రోడ్స్ చూసారు ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో. ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మాకు చాలా వేస్ట్ అయిపోయింది లాస్ట్ డే. గ్రాండ్ ప్యాలెస్కి ఎంట్రీ లేదనమాట మేము వెళ్ళిన టైంకి. సో ఇది ఒకటి మిస్ అయిపోయాము. లేదు అంటే ఈరోజు మార్నింగ్ మేము పటాయాకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇది ఒకటి కూడా కవర్ చేసేసి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చేసాము. వాట్ 4కి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 300 థాయ్ బాట్. అండ్ కిడ్స్కి అయితే బిలో 120 centimeters ఉండే వాళ్ళకి ఎట్లాంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా రిక్లైనింగ్ బుద్ధ ఎంత బాగా అనిపిస్తున్నారో. అంటే మనమే చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది, క్యాప్చర్ చేయడానికి కూడా కొంచెం కష్టమే. అంటే అంత లెంత్ ఎక్కువ ఉంటారనమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ 46 meters లాంగ్ ఉంటారు అండ్ 15 meter హై అనమాట. అండ్ గోల్డ్ లీఫ్ కవర్డ్ స్టాట్యూ ఇదంతా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ వాట్ 4 అన్నది బర్త్ ప్లేస్ ఆఫ్ థాయ్ మసాజ్. ఇక్కడ ట్రెడిషనల్ మసాజ్ స్కూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బుద్ధ ఫీట్ మీద 108 ఆస్పీషియస్ బుద్ధ సైన్స్ ఉంటాయన్నమాట. లోపలికైతే మనం ఫుట్వేర్తో అలా వెళ్ళకూడదు. అక్కడ కొన్ని కవర్స్ లాగా ఇస్తారు. వాటిల్లో మన షూస్ ఆర్ చెప్పులు అన్నీ పెట్టేసుకుని ఆ కవర్ అంతా క్యారీ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మన చెప్పులు మనం వేసేసుకుని ఆ కవర్స్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ ఈ చుట్టుపక్కల అంటే లోపలే ఆ ప్రాంగణంలో చాలా చిన్న చిన్న బుద్ధ టెంపుల్స్ లాగా ఉంటాయి. సో అక్కడి నుంచి మేము మళ్ళీ క్యాబ్ తీసుకుని మా ఎయిర్బిఎన్బి వెళ్ళిపోయి అక్కడ రూమ్ చెక్అవుట్ చేసేసి మా లగేజెస్ అంతా తీసుకుని మళ్ళీ బోల్ట్ బుక్ చేసుకుని పటాయాకైతే స్టార్ట్ అయిపోయాము. ఒక్క సిటీలో రోడ్సే కాదండి, అవుట్స్కట్స్కి వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటాయి. చాలా క్లీన్గా, చాలా నీట్గా. అండ్ దూరం నుంచి ఆ బిల్డింగ్స్, ఆ స్కై స్క్రేపర్స్ని అట్లా చూస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా చాలా బాగా ఫాలో అవ్వడం, డ్రైవర్స్ కూడా మేము మా ఎక్స్పీరియన్స్ బట్టి చాలా మంచిగా చూసుకోవడము, అంతా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలానే ఉన్నారు. మన సిటీస్తో కంపేర్ చేసుకుంటే ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువలానే అనిపించింది. మేము ఉండేది ఢిల్లీలో కదా, అండ్ మేము వెళ్ళిన టైం చాలా ఫుల్ పీక్ పొల్యూషన్ టైం అనమాట. అస్సలు ఆకాశమే సరిగ్గా కనిపించదు. అండ్ సడన్గా ఇక్కడికి వచ్చేసరికి లైక్ క్లియర్ స్కైస్, బ్లూ స్కై చూసి చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ బ్యాంకాక్ నుంచి పటాయా రీచ్ అవ్వడానికి 2 to 2.5 hours పడుతుంది. అరౌండ్ 150 kilometers డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మేమైతే పటాయా రీచ్ అయిపోయాము. ఇదంతా పటాయా సిటీ రోడ్స్ అనమాట. మన తెలుగు మూవీస్ ఇక్కడ చాలా షూట్ చేశారు కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా చూసి ఆ ప్లేస్లో ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. జనరలీ పటాయా అంటే ఫ్యామిలీతో వెళ్ళలేమో అనుకుంటారు, బట్ ఇక్కడ కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూసే పటాయా కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ది వ్యూ ఫ్రమ్ అవర్ ఎయిర్బిఎన్బి అండి. చూడండి ఎంత బాగుందో. మేము వచ్చేసి 2 bedroom ఎయిర్బిఎన్బి ఫ్లాట్ తీసుకున్నాము. ఫ్లాట్లోకి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో ఇట్లా కిచెన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ ఇలా మనకి ఒక ఫ్రిడ్జ్ ఇచ్చేస్తారు. అండ్ అదంతా లివింగ్ రూమ్. లివింగ్ రూమ్కి 2 sides 2 bedrooms ఉంటాయి అనమాట. 2 bedroomsకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్. అండ్ ఇది వచ్చేసి చిన్న బాల్కనీ అండ్ ఒక వాషింగ్ మిషన్ అండ్ చిన్న బట్టలు ఆరేసుకోవడానికి అలా డ్రైయింగ్ స్టాండ్ లాగా ఒకటి ఇచ్చేసారు.
అదేంటో కానివ్వండి, మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా కొంచెం ఎయిర్బిఎన్బీస్ ఇలా వ్యూ ఉన్నవి చాలా లక్కీగా దొరుకుతున్నాయి. లాస్ట్ వీడియోస్లో మలేషియా టూర్కి వెళ్ళినప్పుడు పినాంగ్లో కూడా సేమ్ ఇంతకన్నా చాలా అద్భుతంగా ఉండే వ్యూ అయితే ఉండింది మేమున్న ఎయిర్బిఎన్బీకి. అదే మాట్లాడుకుంటున్నాం అన్నమాట, ఇక్కడ ఈ వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి. నైట్ టైం అయితే చాలా చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్ అంతటితో. అండ్ ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఈ బెడ్షీట్ అంతా పింక్గా చూసి మా కిడ్ అయితే అక్కడే పింక్ బాగుంది, నాకు నచ్చింది అనడం స్టార్ట్ చేసింది. సో అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకైతే వెళ్ళిపోయాము. మేము ఫస్ట్ అయితే ఇలా శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. మేము శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి క్లూక్లోనే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. అది మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసినది పటాయాలోనే ఫేమస్ మాల్ టెర్మినల్ 21, అది ఇప్పుడే క్రాస్ చేసాం కదా. సో యా, శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి అయితే కిడ్కి టికెట్ ఏం లేదు. మేము 4 అడల్ట్స్ ఉన్నాం కదా, 4 అడల్ట్స్కి మాత్రం ఛార్జ్ చేశారు. ఆ రోడ్స్లో చూసిన దాన్ని బట్టి ఇక్కడ థాయ్ మసాజ్ అండ్ వీడ్ కల్చర్ ఈ రెండు అయితే చాలా ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ నుంచి మేము శాంక్చురీ ఆఫ్ ట్రూత్ వెళ్ళే దారిలో ఇలా ది బ్లూ తాజ్ అనే ఒక రెస్టారెంట్ కూడా కనిపించింది. అక్కడ మా క్యాబ్ వార్డ్ బయటనే వదిలేశారు. సో ఎల్డర్స్ ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ దూరం నడవాలి అని చెప్పేసి వాళ్ళే బగ్గీ రైడ్ సజెస్ట్ చేశారనమాట. పిల్లలు ఉన్నా అండ్ బాగా కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా ఇలా బగ్గీ రైడ్ వాళ్ళు సజెస్ట్ చేసి మనల్ని దానిలో వెళ్ళిపోమని చెప్తారు. సో దీనికైతే సెపరేట్గా ఏమీ ఛార్జ్ చేయలేదు. ఇది వచ్చేసి శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ చాలా చాలా బర్డ్స్ని అండ్ కొన్ని యానిమల్స్ని పెంచుతున్నారు. అంటే ఒక మినీ సైజు జూ లాగా, ఓపెన్ జూ లాగా అనమాట. అండ్ ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ దగ్గర 2 kinds ఆఫ్ టికెట్స్ ఉంటాయండి. అది మార్నింగ్ టు ఈవినింగ్ 6 or 6:30 వరకు ఒక కైండ్, అండ్ తర్వాత కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే లైట్స్తో చూసినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఇది వచ్చేసి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అరౌండ్ 6:30 నుంచి 8:30 ఆ స్లాట్లో వెళ్ళే వాళ్ళకి ప్రైస్ చాలా ఎక్కువనే ఉంటుంది. ఇలా నేను ఇందాక చెప్పినట్టు కొన్ని యానిమల్స్ని ఇట్లా ఉంచారనమాట, గిన్నె కోళ్ళని, డక్స్ని, డీర్స్ని అలా ఉంచారు. పిల్లలైతే చూసి బాగా ఎగ్జైట్ అవుతారు. నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంత దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ మనకు ఒక టికెట్ తీసుకునే కౌంటర్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, కిందకి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనమాట. సో బగ్గీ రైడ్ ఏంటంటే మొత్తం చుట్టూతా తిరిగి తీసుకువెళ్ళాలి వాళ్ళు. అండ్ ఈ బగ్గీ రైడ్లో వెళ్తున్న ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎదురుకుండా చూస్తే అదంతా సముద్రం అనమాట. ఇది ఒక సముద్రం ఒడ్డున ఉంటుంది ఈ టెంపుల్. అండ్ ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అన్నది 1981లో కట్టారనమాట. ఇది మొత్తం వుడెన్ది, ఎలాంటి మెటల్ కానీ సిమెంట్ కానీ ఏది వాడలేదు. మొత్తం కంప్లీట్లీ వుడ్తో, చెక్కతో చేసిన టెంపుల్ అనమాట. అండ్ దీని మీద ఉన్న కార్వింగ్స్ అన్నీ బుద్ధిస్ట్ అండ్ హిందూ ఫిలాసఫీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా కల్చర్ని, స్పిరిచువాలిటీని, ఆర్ట్ని అంతటిని బ్లెండ్ చేసి దాన్ని డిజైన్ చేసినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనము దాని లోపలికి వెళ్ళాలి అంటే హెల్మెట్స్ ఇస్తారు, అందరికీ హెల్మెట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టూర్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక గైడ్ ఉంటారు. అంటే మనం తీసుకున్న సెకండ్ స్లాట్లో ఒక 1 hour స్లాట్ అయితే ఆ జనాలందరికీ ఒక గైడ్ ఉంటారు. సో ఆమె మొత్తం చుట్టూరా ఫస్ట్ తిప్పేస్తారు. మీరు నేను చెప్పినప్పుడు లోపలికి వెళ్ళండి, ఫస్ట్ నా వెనకాల వచ్చి ఇదంతా వినండి అని చెప్తారు. సో ఫస్ట్ ఆమె వెనకాలే మొత్తం అంతా వెళ్తూ ఆమె చెప్పేదంతా వింటాము. విన్న తర్వాత లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆమె మొత్తం లోపల ఏమేమి ఉన్నాయి, అవి ఏంటి, వాటి సిగ్నిఫికెన్సెస్ ఏంటి అని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మేము వెళ్ళింది అరౌండ్ 5 PM ఆ టైంకి. సో అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది అండ్ సముద్రం ఒడ్డున ఉన్నాం కదా, చాలా బాగా అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ సన్సెట్ అయితే. అండ్ ఇక్కడ బయట లోపల కూడా మన దేవుళ్ళ విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు. అండ్ ఇదంతా కూడా వుడెన్దే, ఎట్లాంటి మెటల్ యూస్ చేయకుండా ఇంత బాగా చేశారో చూడండి. వుడెన్ లాకింగ్ సిస్టమ్ లాగా వాళ్ళు పెట్టారనమాట కింద బేస్ దగ్గర నుంచి టాప్ వరకు కూడా.
సో ఆమె మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత మనకి లాస్ట్లో ఎంతో టైం ఉండదు ఆ 1 అవర్ స్లాట్కి. అండ్ మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అరౌండ్ 6 ఆ టైం అయిపోతుంది. అండ్ 6:20 నుంచో 6:30 నుంచో నెక్స్ట్ స్లాట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా, సో దానికి టైం అయిపోతుంది. సో మమ్మల్ని అయితే కొంచెం మాకైతే హడావిడి అయింది. లాస్ట్లో ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము, బట్ ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పేసరికి 5 మినిట్స్ కూడా టైం దొరకలేదు. సో సరే అని చెప్పేసి అక్కడ సన్సెట్ ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా చుట్టూరా తిరుగుతున్నాము. సో ఇంకా అక్కడ కూడా ఉండనివ్వలేదు. 6:30 అయిపోతుంది ఆ టైం, ఇంకా లైట్స్ కూడా ఆన్ చేసేస్తున్నారనమాట. సో ఇంకా మేము మెల్లిగా అట్లా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాము. సో వెళ్ళేటప్పుడైతే బగ్గీ రైడ్స్ అయితే ఏమి ఉండవు, మేబీ ఉన్నా కూడా మాకు తెలిసి ఉండదు. మేమైతే లోపల నుంచి అక్కడ కెఫేస్ లాగా కొంచెం ఉన్నాయి, సో అక్కడి నుంచి మేమైతే పైకి వెళ్ళిపోయాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. చూడ్డానికి చాలా చాలా బాగుంది. ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ కదా, ఓన్లీ విత్ వుడ్ అంటే, అందులోనూ లైక్ బోత్ బుద్ధిస్ట్ విగ్రహాలు ఉన్నాయి, బుద్ధ విగ్రహాలు చాలా ఉన్నాయి, అండ్ హిందూ దేవుళ్ళు కూడా చాలామంది దానిలో ఉన్నారు. సో ఇవంతా చూసి చాలా చాలా బాగా అనిపించింది. సో అక్కడి నుంచి అట్లా మేము పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇదన్నమాట. పైన కూడా కొన్ని కెఫేస్ అండ్ సూవినీర్ షాప్స్ లాగా ఉన్నాయి. అక్కడి నుంచి మేము మళ్ళీ బోల్ట్ తీసేసుకుని బిగ్ బుద్ధ స్టాట్యూ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డైరెక్ట్గా మా ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ అక్కడి నుంచి బిగ్ బుద్ధ ఎంతో డిస్టెన్స్ లేదు, అరౌండ్ లెస్ దాన్ 2 కిలోమీటర్స్ అనమాట. సో అందుకని డైరెక్ట్గా బిగ్ బుద్ధ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ మేము ఉన్న ఎయిర్బిఎన్బి ఆ అపార్ట్మెంట్స్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి. బిగ్ బుద్ధాకి దగ్గరనే, ఇంకా వాకింగ్ స్ట్రీట్కి కూడా చాలా దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయొచ్చు. మేమైతే ఆ ఎయిర్బిఎన్బి ఫ్లాట్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపించేదంతా పటాయా బీచ్. ఈరోజైతే మేము పటాయా బీచ్ విజిట్ చేయలేదు, అండ్ నెక్స్ట్ డేకి మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ లైటింగ్స్తో చాలా చాలా బాగుంది పటాయా రోడ్స్ అంతా కూడా. ఇదంతా మెయిన్ రోడే, ఎస్పెషలీ ఈ రోడ్ అంతా కొంచెం వైజాగ్ బీచ్ రోడ్ వైబ్ అయితే ఉండింది. మమ్మల్ని బిగ్ బుద్ధాకి తీసుకెళ్తూ ఆ క్యాబ్ డ్రైవర్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎటువైపు అయితే ఏ మార్కెట్స్ ఉంటాయి, ఏది ఫేమస్, ఎటువైపు వెళ్తే వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అదంతా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఈ సెంట్రల్ పటాయా అన్నది కూడా మంచి ఫేమస్ మాల్ అనమాట. దీనికి కూడా మేము నెక్స్ట్ డే విజిట్ చేసాము. అండ్ మేము వెళ్ళిన దారిలో చాలా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. వెజిటేరియన్స్కి చాలా ఫీజిబుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా కూడా ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ కూడా మేము నెక్స్ట్ డే టేస్ట్ చేసాము. ఈరోజు అయితే కరెంట్ ఈ 3rd డేలో అంత మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఓన్లీ శాంక్చురీ ఒకటే చూసాం కదా. పొద్దునే లేచి వాట్ఫో చూసుకుని మళ్ళీ అక్కడి నుంచి పటాయా వచ్చి మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. బట్ మొత్తం సిటీ అంతా తిరగలేదు, అండ్ ఏమేమి ఉన్నాయో అంతగా చూడలేదు. అంత టైం కూడా సరిపోలేదన్నమాట ఆ రోజు. సో ఉన్న టైంలో మేమైతే బాగానే కవర్ చేసాము అనిపించింది. ఇది వచ్చేసి బిగ్ బుద్ధ స్టాట్యూ. అంత ఎక్కువ స్టెప్స్ ఏం లేవు, అంత లైక్ హైట్ కూడా ఉన్న పెద్ద పెద్ద స్టెప్స్ కూడా ఏం లేవు. పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కేయగలుగుతారు. అండ్ పైనుంచి సిటీ వ్యూ కొంచెం బాగానే కనిపిస్తుంది. ఇక్కడైతే జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా ఏమీ ఎక్కువ స్పెండ్ చేయలేదు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం క్యాబ్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇది వచ్చేసి మా ఎయిర్బిఎన్బిలో మాకు బుక్ చేసుకున్నాక కీ ఇందులో దొరుకుతుంది అనమాట. వాళ్ళు మనకి మెసేజ్ పెడతారు. సో ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి సమ్ కోడ్ మనకి మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ తీసుకుని ఆ కోడ్ మొత్తం పెట్టుకుని లాక్ ఓపెన్ చేసుకుంటే మనకి దానిలో మన ఎయిర్బిఎన్బి కీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ ఆఫ్ పటాయా ఫ్రమ్ ఆర్ బాల్కనీ. అండ్ దూరంగా బీచ్ సైడ్ కనిపించే ఆ లైటింగ్స్ దగ్గరనేనండి వాకింగ్ స్ట్రీట్ ఉన్నది. అది చాలా దూరం ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ వీ కెన్ గో బై వాక్ అనమాట. మేమైతే వచ్చేసి డిన్నర్ చేసేసాము. అండ్ కిడ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఎయిర్బిఎన్బిలోనే ఉన్నారు. మేమైతే వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళి ఒక ½ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసేసి రిటర్న్ అయితే వచ్చేసాము. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.